ఎటువంటి కెమికల్స్ లేకుండా, టైల్స్ పాడవకుండా మనం బాత్రూమ్‌ని రుద్ది కడగాల్సిన పని లేకుండా ఈజీగా మురికి పోవడానికి, బాత్రూమ్‌లో ఉండే తెల్ల మరకలు అన్నీ పోగొట్టే ఒక మంచి లిక్విడ్‌ను చూపించబోతున్నాను. అదెలాగో ఇప్పుడు చూపిస్తాను. అందరికీ నమస్కారం. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. నేను మీ దుర్గను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. తక్కువ టైంలోనే గారపట్టిన మరకలు కానీ, తెల్లని చారలు కానీ సులభంగా కడగవచ్చు. కెమికల్స్ని యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేసుకుంటే మన చేతులకు కూడా ఎటువంటి హానికరంగా ఉండదు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఈ లిక్విడ్ని ఉపయోగించి బాత్రూంలోకే కాకుండా సింకులు, బకెట్లు గారపట్టినా కూడా చెంబులు అన్నీ శుభ్రం చేసుకోవచ్చు. ఇది బ్లీచింగ్ పౌడర్. ఈ బ్లీచింగ్ పౌడర్ని ఒక కప్పు దాకా వేసుకుంటున్నాను. తర్వాత ఇది నిమ్మ ఉప్పు, తర్వాత సర్ఫ్, ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు. ఇది చూడండి, బాత్రూంలో మరకలు, తెల్ల చారలు అన్నీ ఉన్నాయి. ఇలా ఫస్ట్ వేడి నీళ్ళు కాగబెట్టుకున్న తర్వాత నిమ్మ ఉప్పును వేసుకుంటున్నాను. ఇది క్లీనింగ్ పర్పస్గా చాలా ఉపయోగపడుతుంది. ఇది బ్లీచింగ్ పౌడర్. ఇది క్లీనింగ్ పర్పస్గా ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ఇది కొద్దిగా వేసుకుంటున్నాను. ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇది వేసిన వెంటనే రియాక్షన్ జరుగుతుంది. ఇలా ముందు చూపిస్తున్నాను, ఎంత మీకు చూపించాలని. ఒక 5 రోజుల మించి కడగలేదు. ఇలా ఉంది. కడిగిన తర్వాత చూపిస్తాను. ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు. ఒక కప్పు మొత్తం వేసుకుంటున్నాను. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా ఎక్కడ మరకలు ఉంటే మొత్తం అంతా ఇలా చల్లుకోవాలి బాగా. బాత్రూమ్ మొత్తం తెల్ల మరకలు, వైట్ మరకలు అన్నీ పోతాయి. మొత్తం ఎప్పటి నుంచో ఉన్న మొండు మరకలు కూడా పోతాయి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఇలా ట్యాప్స్ పైన ట్యాప్స్ కూడా క్లీన్ అవుతాయి. ట్యాప్స్, సింకులు అన్నీ క్లీన్ అవుతాయి. ఇలా వేసిన తర్వాత కొంచెంసేపు నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉంటే సరిపోతుంది.
ఆ బాత్రూము ఫస్ట్ బాత్రూమ్ మొత్తం చల్లుకున్నాము. ఈ లోపల అది నానే లోపల ఇది రెండో బాత్రూమ్ కూడా ఇలా మొత్తం చల్లుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. ఒక స్టీల్ స్క్రబ్బర్ కానీ లేకుంటే బ్రష్తో కానీ ఇలా రుద్దుకుంటే చాలా బాగా పోతాయి మరకలు. ఇంకా వేడి నీళ్ళల్లో నిమ్మరసం కానీ బేకింగ్ సోడా కానీ కూడా కలుపుకోవచ్చు. ఇలా 10 నిమిషాలు నానిన తర్వాత ఇలా బ్రష్తో లైట్గానే రుద్దుతున్నాను. మరకలు ఈజీగానే పోతున్నాయి. ఇలా మొత్తము మరకలున్న చోట ఇలా రుద్ది నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టడం వలన గారపట్టిన మరకలు చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. రుద్దిన తర్వాత వాటర్ వేసి మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా గారపట్టిన మరకలు కానీ తెల్ల మరకలు కానీ అన్నీ పోయాయి. తక్కువ టైంలోనే చాలా క్లీన్ అయిపోయింది. బాత్రూమే కాకుండా ఇలా ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ట్యాప్స్ కూడా చాలా క్లీన్ అవుతాయి. క్లీన్ చేసినాక చాలా తలతలగా మెరిసిపోయాయి. మనం వేడి నీళ్ళల్లో నిమ్మ ఉప్పు, బ్లీచింగ్ పౌడర్, ఇంకా సర్ఫ్ పొడి కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ వేసుకోవచ్చు. వీటితో చాలా సులభంగా తక్కువ టైంలోనే క్లీన్ చేసుకుంటున్నాను. తెల్లగా క్లీన్ అయ్యాయి. కొంచెం రుద్దితే చాలు, ఎక్కువగా రుద్ది కడగాల్సిన అవసరం లేదు. మురికి చాలా బాగా పోయింది, అసలు రుద్దనవసరం లేదు. గారపట్టిన మరకలు అన్నీ పోయాయి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.